మార్చి 1 పునీత డేవిడ్ గారి పండుగ. యుక్త వయసులో డేవిడ్ తన దైవ పిలుపును విధేయించి సన్యాసిగా గురువయ్యాడు. తనకు సంక్రమించిన ఆస్తిపాస్తులన్నిటినీ డేవిడ్ దేవుని మహిమ కొరకే వెచ్చించాడు. గురు డేవిడ్ తన జీవితంలో ఇంగ్లాండులో 12 పట్టణాలలో మఠ నిలయాన్ని, అనేక దేవాలయములను కట్టించారు. డేవిడ్ స్వామి పనిచేసిన బాత్ పట్టణంలో రుచిలేని ప్రధాన బావి నీటిని ఆయన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ఆశీర్వదించగా అది వేడెక్కి గోరువెచ్చగా మారి రుచిగా మారి ప్రజల తాగునీటి సమస్యను తీర్చింది. ఆ నీరు ఎల్లప్పుడూ గోరువెచ్చగా ఉండి త్రాగిన వారికి ఆరోగ్యము చేకూర్చిందని తెల్పబడింది. మఠాధిపతిగా పునీత డేవిడ్ తన శక్తి వంచన లేకుండా కృషి చేసి సువార్త గావించారు. వారి మత సేవలు మరియు సామర్థ్యాన్ని గుర్తించి కబ్రియన్, మనాలియా పీఠాలకు అగ్రపతిగా ఎన్నుకోబడి యెరూషలేం పేట్రియార్కు చేత పవిత్రాభిషేకం పొంది ప్రజాసేవలో పీఠానికి అమూల్య ఆభరణమని కీర్తింపబడ్డారు. తమ 94వ ఏట మరణించి మినీలియా దేవాలయంలో భూస్థాపితం చేయబడి గౌరవించబడ్డారు. ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి నొంది యాత్రికులను ఆకర్షించుతోంది. పునీత డేవిడ్ గారా మాకు